लोकांना क्लब मध्ये क्रिटिक्स मराठी वाचणार బాలకొండమ్మ గారు కూడా మన మధ్యలోకి వస్తున్నారు. అలాగే మాజీ చైర్మన్ గారైనటువంటి సత్య హేమలత గారు కూడా వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. గౌరవ శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండ గారు అలంకరించవలసిందిగా మనవి చేయించున్నాము. నుంచి డేటా ఫీల్డ్లో ఒకళ్ళు ఉంటున్నారు, బ్యాంకులో ఒకళ్ళు ఉంటున్నారు. ఇలా తారతమ్యాలు వస్తున్నాయి. నిజమైన లబ్ధిదారులకు అందట్లేదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించిన మీదట ఎస్ఎస్జి ప్రొఫైలింగ్ అనేది ఎవరైతే బ్యాంకులో ఆధార్ సీడింగ్ అయి ఉంటారో ఆ ఆధార్ సీడింగ్ అయిన వాళ్ళకు మాత్రమే లోన్లు వచ్చే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కార్యాచరణ రూపొందించి రాష్ట్రం మొత్తం కూడా 15 రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఇదొకటి సార్. అలాగే ఓఎన్డీసీ ఆన్లైన్ ప్రొడక్షన్ సంబంధించి మహిళలందరూ కూడా స్వయం సహాయక సంఘాలు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులన్నీ వాళ్ళు మార్కెటింగ్ సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నారని ఒక ఉద్దేశంతో ఆన్లైన్ సౌకర్యం కూడా కల్పించి 2 లక్షల ప్రొడక్ట్ ఒకే రోజున బుక్ చేసి రాష్ట్ర చరిత్రలో ప్రపంచ చరిత్రలో కూడా ఒక గిన్నిస్ బుక్ రికార్డు మెప్మా మహిళలు సొంతం చేసుకోవడం జరిగింది సార్. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. జరిగింది గట్టిగా ఒకసారి. ఈ రాష్ట్ర చరిత్రలో పురుషులు కూడా సంఘాలు పెట్టిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అలాగే ఇండివిజువల్ లోన్లు 64 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇది గమనించాలి. అలాగే ప్రధానమంత్రి వారందరికీ ప్రైజులు ఉన్నాయి. అలాగే ప్రైజులతో పాటు వాళ్ళకి ప్రశంసా పత్రాలు కూడా ఉన్నాయి సార్. ఆ ప్రశంసా పత్రాలు కూడా మీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సార్. మన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సార్ గారికి వారి మహిళా దినోత్సవం అంటే స్త్రీ మూర్తితత్వం సమాజంలో గొప్పదండి. మనందరం కూడాను ఈ వేడుక జరుపుకోవటం చాలా గొప్ప విశేషం అండి. అది మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యుల వారి సమక్షంలో ఇంత ఘన వేడుకలు జరగటం చాలా సంతోషకరం అండి. మరి సారు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు మన ఎమ్మెల్యే సారు ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపు మహిళా అక్క చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరకు అర్హత గల వారందరికీ రుణాలు ఇవ్వాలన్నదే సారు ముఖ్య ఉద్దేశము. మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మల పట్ల అపార
ముఖ్యమంత్రి గారండి. మరి సారు ఇటీవల డ్వాక్రా రుణాల అక్క చెల్లెమ్మలకు బ్యాంకర్స్తో మాట్లాడి దానికి సంబంధిత అధికారులను వారు సమావేశం ఏర్పాటు చేసి వారికి సలహాలు సూచనలు ఇచ్చి మరి పేద బడుగు బలహీన వర్గాల ఆశాదీపం మన ఎమ్మెల్యే సారండి. సమావేశంలో జరిగినప్పుడు మన నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించి దానికి సంబంధిత మంత్రివర్యులకు తెలియజేసి మన ముఖ్యమంత్రి గారి చేత సాగునీటి సమస్యకు ఏకకాలంలో 10,72,00,000 తీసుకొచ్చినటువంటి ఘనత మన ఎమ్మెల్యే సారు ఒకసారికి దొక్కుతుందండి. మరి సారు చీరాల నియోజకవర్గం అభివృద్ధి అయితేమి సంక్షేమం అయితే ఎక్కడ రాజీ పడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి మంచి చేయడమే సారు యొక్క ఉద్దేశం అండి. స్థానిక ఎమ్మెల్యే గారు కొండయ్య గారికి, అలానే వారి సతీమణి కొండమ్మ గారికి, నా తోటి కౌన్సిలర్లకి, ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి, ఆర్పీలకి, జెండిన కౌన్సిలర్లకి అందరికీ కూడా శుభాకాంక్షలు చేసుకుంటాను. ఉంటామని చెప్పానని మీ అందరికీ తెలుసు. మనందరం కూడా చాలా ముందుకు దూసుకువెళ్తా ఉన్నాము. మరి స్థానికంగా మన ఎమ్మెల్యే గారు కూడా అందరికీ ఏ అవసరం వచ్చినా చక్కగా ఆయన ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా తన కర్తవ్య ముందుకు దూసుకువెళ్తా ఉన్నాము. మరి ఇటీవల మన అమ్మాయి చెప్పినట్టుగా శాసనసభలో మన ఎమ్మెల్యే గారు మనకి చీరాలకు సంబంధించినటువంటి మనకి నీటి సదుపాయం కానీ, డ్రైనేజీ సదుపాయం కానీ దాని గురించి వివరణ ఇచ్చి మనకి ఫండ్స్ తీసుకొని వస్తున్నారు. ఇంకా అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడుతుంది ఆ డబ్బు. ఇక్కడ వెళ్తూ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. ఈ రోజున మన మహిళలందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఏర్పరిచినటువంటి ఈ డ్వాక్రా మహిళలు, ఈ గ్రూపులు, ఈ సంస్థలుగా మనందరినీ ఒక వేదిక మీదకి చేర్చి ఈ రోజున మనం ఈ పండుగని వాతావరణాన్ని ఏర్పరచుకొని చేసుకుంటా ఉన్నాము. చాలామంది చాలా అవార్డులు కూడా వచ్చినాయని చెప్తా ఉన్నాము. చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే కృషి చేసి పట్టుదలతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మరి ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సార్ సమక్షంలో అమ్మ బాలకొండమ్మ గారు మీ సమక్షంలో కూడా చదువుతున్నారు. నేను అంతకుముందు గత వైసీపీ పార్టీలో ఉంటే అంతా సర్వనాశనం అయిపోతే ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి నీకు. ఆది దంపతులు లాంటి కొండయ్య గారు, బాలకొండమ్మ గారిని నమ్ముకొని నువ్వు వెళ్తావా వెళ్ళమని నా భార్య ఒప్పుకోదా మీ దగ్గరికి వచ్చేంత వరకు. లేకపోతే నా కొడుకు కూతుర్ని తీసుకొని నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, వాళ్ళు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటాను, నువ్వు ఒక్కడే ఉండాల్సి వచ్చింది బావా అని చెప్పగానే దెబ్బకి భయపడిపోయి మీ దగ్గరికి వచ్చానండి. ఇప్పుడు ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. అందుకే ఒక పురుషుడు విజయం వెనక స్త్రీ ఉంటుందనే దానికి కారణం అదే. నేను 2 సార్లు గెలిచానంటే వెనక నా భార్య కష్టం ఉంది. కానీ మీ అందరూ ఆదరించి నన్ను వార్డులో నా ఓటర్ దేవుళ్ళు గెలిపించారు. కానీ కొంతమంది నమ్ముకుంటే నాశనం చేశారు, మోసం చేశారు. కానీ కొండయ్య గారి ఫ్యామిలీని నమ్ముకుంటే ఎప్పటికీ మోసం జరగదని సభముఖంగా తెలియజేస్తారు. జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వేదికను ఆశించినటువంటి పెద్దలు, పూజ్యులు ఎమ్మెల్యే మాలకొండయ్య గారికి, నియోజకవర్గ తొలి మహిళ బాలకొండమ్మ గారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, సిఎంఎం చిన్నకొండ. నాకు ఈ విషయం ఎమ్మెల్యే గారిని చూసిన తర్వాత అర్థమైంది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన బలమంతా వాళ్ళ భార్యనే. అది అందరూ ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఆయన బలం వాళ్ళ సతీమణి, ఇది మనం ఒప్పుకోవాలి. మీరైనా మేమైనా ఒప్పుకొని తీరాల్సింది. మన పులి బిడ్డల్ని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి.
మన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు కూడా మా మహిళలకి వీర మహిళని పెట్టారు. అంటే మహిళల పట్ల చాలా ఉన్నత స్థాయిలో వెళ్ళాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, మంచి ఎక్కడ బాగుండదు, వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారంటే ఈ ప్రభుత్వం వల్లే స్టార్ట్ అయిందని చెప్పేది మనం ఖచ్చితంగా అనుకోవాలి. ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ అందరికీ మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క మహిళమ్మ తల్లులకు నా నమస్కారములు. ఈరోజు ఈ మహిళా దినోత్సవం రోజు మేము గుర్తు చేయాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే ముందుగా మహిళలకు హక్కు కల్పించినటువంటి భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క దాంట్లో ముందుండి గొప్పగా ముందుకు వెళ్తున్నారంటే కారణం దానికి అంబేద్కర్ గారిని మనం స్మరించుకుంటూ ఈ మహిళా దినోత్సవం చేసుకోవడం చాలా సంతోషదాయకం. అలాగే ఈ చీరాల నియోజకవర్గంలో మన మద్దులూరు మాలకొండ గారు గెలిచిన తర్వాత ఈ చీరాల నియోజకవర్గం మొత్తం ఎంతో మంది గెలుచున్నారు. వాళ్ళందరూ గెలిచిన తర్వాత వాళ్ళ ఆడవాళ్ళని ఇంట్లో పెట్టేసి బయట తిరిగారు. ఈరోజు నా గెలుపులో సగభాగం మా అద్దాంగి ఉందంటూ చీరాల నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఏరియాకి తన అద్దాంగితోటి తిరగటం ఎంత శుభసాయకమో మీరు ఆలోచించండి. ఎందుకంటే గెలుపులో ఖచ్చితంగా మహిళలు ముందుంటారు. ఎందుకంటే ఈ రోజుకి మున్సిపల్ ఎలక్షన్ జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. ఇదే 4 సంవత్సరాల్లో 8వ తారీఖున ఎలక్షన్ క్యాంపింగ్ ఆపేసే రోజు. ఇదే ఆపేసే రోజు 5 గంటలకి ఎలక్షన్ క్యాంపింగ్ ఆపేసిన తర్వాత మా ఇంటి దగ్గరికి 400 మంది మహిళలతోటి మేము కేక్ కట్ చేసి మహిళా దినోత్సవం చెప్పిన తర్వాత వాళ్ళు మాకు ప్రార్థనలతోటి ఏడుపులతోటి ఖచ్చితంగా నేను గెలిపిస్తామని అన్నారు. అలాగే మమ్మల్ని గెలిపించారు. ఆ గెలుపులో మేము ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగామంటే ఓ పక్క మా భార్య ప్రార్థనలు, ఓ పక్క మా వార్డు ప్రజలు ఎంతో మంది అక్కడ వైసీపీ టికెట్ ఇచ్చినా కానీ మాకు ఇండిపెండెంట్ అయినా కానీ మా తరఫే ఉండి మమ్మల్ని గెలిపించిన మహిళమ్మ తల్లులకు ఈ సభాముఖంగా అలాగే మా వెన్నంటూ ఉండి మా భార్య ప్రార్థనలతోటి మా భార్య ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఉన్నానంటే వాళ్ళ పుణ్యమే. అలాంటి వాళ్ళ గురించి చెప్పుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మంచిని మంచిగానే చెప్పుకోవాలి. అలాగే ఈ చీరాల నియోజకవర్గంలో కూడా ప్రశాంతమైన వాతావరణం, అందరూ కలిసిమెలిసి అందరూ అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తున్నారంటే ఇక్కడ మద్దులూరు మాలకొండ గారు చీరాల నియోజకవర్గం గురించి అసెంబ్లీలో మాట్లాడి ఆ గ్రాంట్స్ తెచ్చి చీరాలలో ప్రతి ఒక్క చోట అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఆయన నిజంగా అసెంబ్లీలో మాట్లాడి ఎన్నో నిధులు తీసుకురాబట్టే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే బిజినెస్లకి వెళ్ళాలని, ఉమెన్ పవర్ ఇంకా పెంచాలని ఈ డ్వాక్రా మహిళల ద్వారాగా మేము ముందు చాలా కార్యక్రమాలు చూడబోతున్నాము. అలాగే రాజకీయంలో మేము గతంలో చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే ఎక్కడ మీటింగ్లకి ఎవరు వచ్చేవాడు కాదు. మా మహిళా కమిటీలు ఆ రోజు కొండయ్య గారికి 25 మంది కంచుకోటలాగా ఎక్కడ మీటింగ్ జరిగినా ఆయన్ని మేము అంటే ఉంటూ ఆ రోజు మేము కొండయ్య గారి వెనకాల నడుస్తూ వచ్చాము. ముఖ్యంగా మా మహిళా కమిటీ, తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీలకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే మేము ఈ ప్రోగ్రాం వల్ల మేము జరుపుకోలేకపోయాం. ఈ ప్రోగ్రాంలోనే మేము కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజకీయంలో మేము పడ్డ ఈ అవమానాలకి అసలు ఆగిపోదాం అనుకున్నాం. కానీ కొండమ్మ గారు అది కాదు, ఇలా ఉండాలి, ఇలా వెళ్ళాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి అని నాకు ఒక గురువుగా ఒక గైడెన్స్ ఇచ్చి ఈ రోజు నేను ఈ పొజిషన్కి వచ్చానంటే, ఈ గౌరవం నాకు దక్కిందంటే దీనికి మా వదిన కొండమ్మ గారే దీనికి కారణం అండి. ఇది నేను చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాను. అలాగే వదిన గారు, కొండమ్మ గారు కాలేజీలు చూసుకొని ఎలక్షన్ టైంలో మా ఎమ్మెల్యే గారు కొండయ్య గారు ఒక్కొక్కసారి ఆలోచించేవాళ్ళు. కానీ అదేం లేదు బావా, నేనున్నా, నువ్వు కానీ అయింది, మనం ఉన్నాం, మనం చూసుకుందాం అని ధైర్యం చెప్పేది. అర్ధరాత్రులు మేము 10-11 దాకా పనులు చేసేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు ఎలా చేయాలి, ఎలక్షన్ ఎలా చేయాలి. ఒక టాస్క్ అనమాట, ఒక టఫ్. నియోజకవర్గంలో వెనకాలని నడిపించింది పిల్లల్ని కానీ, కొండయ్య గారిని కానీ, మమ్మల్ని కానీ, నా కార్యకర్తలు కానీ నడిపించింది కానీ మా వదిన గారే. ఈ ఘనత ఈరోజు ఈ స్థాయి వచ్చిందంటే మా వదిన గారిదే ఇదంతా అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎంఎం కొండయ్య గారు
అలాగే వారి వెనుక నుండి అన్ని విధాలుగా వారిని నడిపిస్తున్న వారి సతీమణి శ్రీమతి ఎంఎం కొండమ్మ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్న మహిళా కౌన్సిలర్లు, పురుష కౌన్సిలర్లు అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మండలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చినటువంటి మెహ్మా మహిళలు ఒక గిన్నీస్ బుక్ రికార్డులోకి వెళ్ళడం అనేది చాలా సంతోషకరం. మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మంచి మాట చెప్పారు. మీ అందరికీ మరీ శుభాకాంక్షలు. అలాగే మీరు ముందు మరిన్ని రికార్డులు సృష్టించాలని చెప్పేసి, మన చీరాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మరి కొందరు పురుషులు కూడా మాట్లాడారు. వాళ్ళు అన్నది ఏంటంటే, మేము మాట్లాడితే కదా మిమ్మల్ని గౌరవించేది అన్నారు. కరెక్టే. ఎందుకంటే మహిళా అభివృద్ధి గురించి చూసుకున్నప్పుడు మనకి ఎంతో పాతకాలం 17వ శతాబ్దం నుంచి కూడా మహిళల ఉన్నతికి పాటుపడింది పురుషులు. ఆ మాట మనం ఒప్పుకు తీరాల్సిందే. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారు 17వ శతాబ్దం నుంచి మొదలుపెట్టి మహిళలు వెనకబడిపోయారు, వీళ్ళని డెవలప్ చేయాలంటే మరి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా వాళ్ళని ముందు ఎడ్యుకేట్ చేయాలి, అక్షరాస్యత ఉంటే వాళ్ళల్లో జ్ఞానం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ముందుగా తన భార్య అయినటువంటి శ్రీమతి సావిత్రి పూలే గారిని విద్యావంతురాలను చేశారు. ఆమె ద్వారా సమాజంలో మహిళల్ని వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి పాల్పడ్డాడు. అలాగే కొంత ముందుకు వచ్చినాక మనం 18వ శతాబ్దం ఆ విధంగా అప్పుడు చూసుకున్నప్పుడు మన తెలుగు నాయకులు మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, వీళ్ళందరూ కూడా మహిళలు ఉన్న పరిస్థితికి జాలిపడి వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి మరి అనేక విధాలుగా ప్రోత్సహించారు. ఇంకా మనం వస్తే మహిళాభివృద్ధికి పాటుపడిన మహానాయకులు, ఈ యుగ పురుషులు, తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షులు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు చెప్పుకోవాలి. ఆయన రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ పెట్టారు. దాని వలన ఎంతోమంది మహిళలు బయటకు వచ్చి కౌన్సిలర్లుగా, చైర్పర్సన్స్గా, వార్డు మెంబర్లుగా, పంచాయతీ ప్రెసిడెంట్లుగా రాణించారు. ఇంకొక విషయం ఏంటంటే, మహిళలకు ఆత్మవిశ్వాసం కలిగించడం కోసం మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారు. దానివల్ల చాలా మహిళలకు అది ఉపయోగకరం. అంతకుముందు కుటుంబ సభ్యుల దయాదాక్షిణ్యాల మీదే మహిళలకు కొంత భాగం ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఎన్టీ రామారావు గారి తర్వాత ఆస్తి అనేది ఒక హక్కుగా మారింది మహిళలకు. అంతవరకు అలా ఉంటే మరి తర్వాత కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా శక్తిని గుర్తించిన వారు. ఆధునిక కాలంలో మహిళా శక్తిని గుర్తించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. వారు మహిళలను ఆర్థికంగా స్వావలంబన కోసం, తమ కాళ్ళ మీద తమను నిలబడడం కోసం మెఫ్మాని ఎంతో బలోపేతం చేశారు. దానికి ఉన్న నిధులను బాగా పెంచి మెఫ్మాని బలోపేతం చేశారు. అట్లాగే అక్కడి నుంచి ప్రతి మహిళలు కూడా భర్త సంపాదన మీద ఆధారపడకుండా అనేక మంది వాళ్ళు సంపాదించింది కుటుంబ అవసరాలకు ఇవ్వకుండా వాళ్ళు ఉపయోగించుకొని రకరకాల వ్యసనాలకి బానిసై కనీసం కుటుంబ ఆహారానికి కూడా సరిపడినంత డబ్బు మహిళలకు ఇవ్వని పక్షంలో ఈ మెఫ్మాల ద్వారా మహిళలు ఆర్జించుకునే ధనం వాళ్ళ కుటుంబాలకి చాలా ఉపయోగమైంది. ఈరోజు మెఫ్మా ద్వారా మహిళలు సంపాదించుకుంటున్నారు, అలాగే పిల్లల్ని చదివించుకుంటున్నారు, ప్రయోజకుల్ని చేయగలుగుతూ ఉన్నారు. మరి చదువుకున్న పిల్లలు ఎప్పుడు కూడా కుటుంబానికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నారు. ఈ విధంగా మహిళలు రోజు రోజుకి మరి వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కుటుంబాన్ని నడిపించడం అనేది సామాన్యమైన విషయం కాదు. మగవాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, ఏదో మహిళలు ఎంతగా మరి అన్ని రంగాలు, ఒక ఛానల్ కాదు, చాలామంది మగవాళ్ళు బయటకు వెళ్తే ఇంట్లో వాళ్ళు చెప్పిన సమస్యలు కానీ ఇంట్లోకి ఏం చెప్పినా కూడా మర్చిపోతారు. సాయంకాలం వచ్చి అరే మర్చిపోయానంటారు. కానీ మహిళలకి అలా కాదు, వాళ్ళ బుర్రలో
అనేక ఛానల్స్ ఉంటాయి, అనేక ఛానల్స్ నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడు కుటుంబంలో ఎవరికి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, ఇంకా ఉంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ వాళ్ళ అవసరాలు ఏంటి, ఇవన్నీ ఆమె నిరంతరం ఆలోచిస్తుంది. అలాగే తను చేసే పని కూడా తను సమర్థవంతంగా చేయగలుగుతుంది. అట్లా మహిళలు రోజు రోజుకి కూడా ముందుకెళ్ళడానికి సహకరిస్తున్న పురుషులకి అందరికీ కూడా ధన్యవాదాలు. మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వరాల జల్లు, 1-2 వరాలు కాదమ్మా, వరాల జల్లే కురిపించారు. అవన్నీ కూడా వివరంగా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మరి అధ్యక్షుల వారు చూస్తూ ఉన్నారు, బ్రీఫ్గా చెప్పేస్తాను. ముఖ్యంగా ఏంటంటే మహిళలకు బయట తిరిగేటప్పుడు మనకి భద్రత చాలా అవసరం అవుతుంది. కాబట్టి ఈ రోజున ముఖ్యమంత్రి గారు శక్తి యాప్ని రిలీజ్ చేస్తున్నారు. అది మీరందరూ కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఎప్పుడో అప్పుడు ఉపయోగపడుతుంది. మీ పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి దాని గురించి చెప్పండి. పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. ఎందుకంటే అనేక విపరీత పోకడలు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. సో వాటి నుంచి ఎలా రక్షణ పొందాలి అనేది తల్లిగా పిల్లలకి కూడా చిన్నతనం నుంచి నేర్పించడం బాధ్యత. మరి ఇంకా సమయం కూడా. ఈరోజు మహిళా మతలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన సోదర సమానులు ఎంఎం కొండయ్య అన్న గారికి, అలాగే మేడం సత్తా హేమలత గారికి, అలాగే అన్న కొండయ్య గారి మరి సతీమణి అయినటువంటి అమ్మగారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా తోటి కౌన్సిల్స్ అందరు కూడా 33 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. గృహిణి మహిళ యొక్క విధి విధానాలు ఏంటి, మరి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కూడా మరి భర్త ఎంప్లాయ్ అయితే ఆమె ఎలాంటి విధులు నిర్వహిస్తుంది, అలాగే పిల్లలు పుట్టిన తర్వాత మరి భర్త ఉద్యోగానికి వెళ్ళినా పనికి వెళ్ళినా గృహిణి అయితే మరి ఇంట్లో అన్నీ కూడా మరి సక్రంగా పిల్లల్ని స్కూల్కి పంపించే దగ్గర నుంచి కూడా పిల్లలు బీటెక్ అయిపోయేంత వరకు మంచి పై చదువులు చదివేంత వరకు కూడా మహిళ పాత్ర ఖచ్చితంగా ఉంటుందని మనం చేస్తా ఉన్నాం. అలాగే ఒక మహిళ ఎంప్లాయ్ అయితే ఉదయాన్నే అన్ని సర్దుబాటు చేసి ఒక భర్తకు కావాల్సినటువంటి పిల్లలకు కావాల్సినటువంటి అన్నీ కూడా చక్కబెట్టుకొని వారు ఉదయాన్నే 7 గంటలకి పినాకినికి ట్రైన్కి అయితే ట్రైన్కి, బస్సులకి అయితే బస్సులకి వెళ్ళి మరి సాయంత్రం ఉద్యోగపరంగా వృత్తి చేసుకొని మళ్ళా సాయంత్రం ఇంటికి వచ్చి మరి ఇల్లు చక్కబెట్టుకునే పరిస్థితి. నేనైతే నా భార్య ఎంప్లాయ్ అయితే 2 రోజులు నా ఇంట్లో లేకపోతే నేను చాలా ఇబ్బంది పడతా. ఒక స్త్రీ, ఒక భార్య అనేది ఇంట్లో లేకపోతే భర్త ఎన్ని విధాలుగా ఇబ్బంది పడతారో మనందరూ కూడా తెలుసు. కాబట్టి మరి మేడం గారు చెప్పినట్టు వాళ్ళకి చట్టంలో మరి స్వర్గీయ మరి ఎన్టీ రామారావు గారు కూడా మరి ఆస్తి హక్కును కల్పించినటువంటి సంగతి మనందరూ కూడా తెలుసు. మరి మేమంతా కోరుకునేది మరి గండం బల్లాం కృష్ణమూర్తి గారు మొట్టమొదటి చెప్పాడు. మరి ఎంఎం కొండయ్య గారు మరి చాలా మంచి వ్యక్తి, చాలా మంచి మనిషి. ఆయన్ని మున్సిపాలిటీ మొత్తం కూడా ఉపయోగించుకోండి, అభివృద్ధి పదంలోకి ఆయనతో తోడుగా ప్రయాణం చేయండి అని చెప్పని మరి డైరెక్ట్గా మా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన మాట ప్రకారమే అన్న మాకు ఇక్కడ డీవియేషన్ ఏం లేదు, మీకు పార్టీలకు అతీతంగా చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి, మా వంతు మేము కూడా మీకు తోడ్పాటు ఉండి కల్పిస్తామని చెప్పని కోరుకుంటూ ఏ సమస్యలు వచ్చినా మరి ఇక్కడ ఎవరంటే ఎమ్మెల్యే గారి పేరే చెప్తారు కాబట్టి మా సమస్యలు కూడా మీరు కూడా తీర్చిదిద్దాలి. కాబట్టి మీరు మరి మాకు కూడా అందుబాటులో ఉండి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మీరు నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క మంచి అవకాశం సమావేశాలు జరుగుతున్నాయి. ఇక్కడికి విచ్చేసి మీ అందరి ఆదర అభిమానులు పొందుదామని ప్రతి సంవత్సరం మేము పార్టీ ఆఫీసులో చేసుకుంటూ ఈ రోజున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి మధ్యన మా కొండమ్మ గారు, మా కొండయ్య గారు
మీ మధ్యన ఉండి ఈ కార్యక్రమం విజయవంతంగా చేసుకున్నందుకు చీరాల పట్టణ అధ్యక్షుడిగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ గత నాయకులు ఎన్నో మాటలు ఎన్నో చెప్పున్నారు, కానీ 100% నెరవేర్చే నాయకుడు మద్దులూరి మాలకొండయ్య గారు అని చెప్పి మీ అందరికీ ఇంకొకసారి మనవి చేసుకుంటున్నాను. మీ మహిళా మతలందరికీ ఏ ఇంటి అవసరాలు ఉన్నాయో వెబ్మాలో కానీ మరి ప్రభుత్వ పథకాలు కానీ అవన్నీ 100% నెరవేర్చడానికి మన చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారు. మీరు దయచేసి అతని మాట 100% అనుసరించి ముందుకు నడిస్తే చీరాల నియోజకవర్గం మొత్తం సుభిక్షంగా ఉంటుందని చెప్పి మేము మనవి చేసుకున్నాం. జై తెలుగుదేశం, జై జై. దానికి సార్ మా అమ్మాయి ఇచ్చారు. అది సార్ మాట్లాడని చెప్పి నాకు చెప్పింది. అందుకని నేను మాట్లాడడానికి వచ్చాను. నాకు ఎక్కువ మాట్లాడడం చేత కాదు. వినపం కూడా ఎమ్మెల్యే గారు నేను అభ్యర్థిస్తున్నాను. చీరాల్లో డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని కూడా సార్ దృష్టికి తీసుకొస్తే అవి కూడా మన అసెంబ్లీలో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి నిధులు తీసుకొచ్చి చీరాలను ఇంకా అభివృద్ధి పరుస్తారని నేను మనస్ఫూర్తిగా వారిని కోరుతున్నాను. అలాగే మనకి పార్టీలకు అతీతంగా కొండయ్య గారు మమ్మల్ని కూడా కలుపుకొని మాకు ఎంతో చక్కగా మర్యాద ఇస్తూ మమ్మల్ని చాలా గౌరవిస్తూ చాలా అభిమానంగా చూస్తూ అందరినీ కలుపుకొని పోతున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన మెప్మా డిపార్ట్మెంట్ సీఎంఎం చెనకొండయ్య గారికి, మెప్మా డిపార్ట్మెంట్ వారికి, ఆర్పీఎల్కి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మున్సిపల్ సిబ్బంది అందరికీ ఈ కార్యక్రమం నిర్వహించిన వెనకుండి ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు, రిజర్వేషన్ కల్పించారు. ఆ విధంగా లేడీస్ అందరూ ఎడ్యుకేషన్ కానీ ఎన్ఆర్ఐస్ కానీ ఇవాళ లేడీస్ అందరూ చాలా మంది ఫారిన్ వెళ్ళి కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అది వారి కృషి ఫలితమే. అలాగే ఇంట్లో ఎంతో మంది డబ్బులున్న కుటుంబాలు ఉండవు, కానీ చాలా పేద కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళలో ఇంట్లో భర్తలు తాగికొచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న టైంలో కూడా వాళ్ళు ఎంతో చక్కగా కష్టపడి పనిచేసుకొని ఆ ఇంటిని నిర్వహించుకుంటూ చాలా కష్టపడి కుటుంబాలను నిర్వహిస్తున్నారు. అలా ప్రతి ఒక్కరూ ఈ దినంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతమంది బయటకు వచ్చారంటే ఇది చాలా గొప్పదనంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. సత్యమణి గారికి, అందరికీ మహిళలందరికీ నా హృదయపూర్వక, కమిషనర్ గారికి, చేసిన సార్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మా సంస్థ ద్వారా, మాది మెప్మా సంస్థ అండి, మెప్మా సంస్థ ద్వారా అనేక మంది మహిళలను ఆర్థిక నారా చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో డ్వాక్రా గ్రూప్ పొదుపు సంఘాలు స్టార్ట్ చేశారు. ఫస్ట్ 96 జూలైలో. ఆ రోజు 2,000 రూపాయలు కానీ స్టార్ట్ అయ్యి ఈ రోజు 2 కోట్ల దాకా. మీరు అనుకుంటే 35 రూపాయలు పొదుపు, 35 రూపాయల నుంచి ఈరోజు 2 కోట్ల పైకి వచ్చేసింది. అదేవిధంగా పొదుపు సంఘాలకు ఒకటే కాదు, మీకు చాలా లోన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటే రేపు నెక్స్ట్ మేము ఒక పాంప్లెట్ తయారు చేస్తాము. ఈ పొదుపు సంఘాల్లో డ్వాక్రా గ్రూపులే కాకుండా వివిధ లోన్స్ ఉన్నాయి. ఆ లోన్స్ అన్ని పెట్టుకోవడానికి గౌరవ శాసనసభ్యు ద్వారా చూపించి ఒకసారి మాట్లాడి మీకు పాంప్లెట్ కొట్టించి మీ అందరూ తెలియజేస్తాం. స్టేటు సెంట్రల్లో ఉన్న లోన్స్ వాటి దగ్గర వివరములు మొత్తం ఒక పాంప్లెట్ కూడా తయారు చేసి మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. చాలా మంది తెలిసి 10% ఇంకా 90% తెలియాల్సి ఉంది. ఇప్పుడు రేపు మన చీరాల పురపాలనలో కుట్టు మిషన్ల శిక్షణా కార్యక్రమం పెడుతున్నాము. ఆ శిక్షణా కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తారు శాసనసభ్యులు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెప్మా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాతావరణం మనం పురస్కరించుకుని ఈ రోజున ఏదైతే మా మగవాళ్ళం అందరూ ఉన్నామంటే ఈ రోజున ఏ స్థాయిలో ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నా, ఎన్ని శిఖరాలకు ఎక్కినా ఖచ్చితంగా 100% శ్రీమూర్తి యొక్క పుణ్యం అనేది. ఖచ్చితంగా మీరందరూ వెనకుండి ముందుండి అన్ని విధాలు మాకు తోడుండి మమ్మల్ని ముందు నడిపిస్తున్న ఈ రోజున మేమందరం ఇలా ఉన్నత శిఖరాల్లో ఉన్నాము. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహిళా దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా పేరు మంజువాణి అండి, మీ అందరికీ తెలుసు. మాది శ్రీకరి సూపర్ ఫుడ్స్
బ్రాండ్ అండి. ఇది న్యూట్రిషన్ బేస్డ్ ప్రోడక్ట్ తయారు చేయడం జరుగుతుంది. నిజానికి ఈరోజు నేను మీ ముందు నిలబడి ఉన్నాను అంటే మన మిషన్ డైరెక్టర్ మన ఎండి గారు ఏర్పాటు చేసిన ప్రేరణా సఖి ప్రోగ్రాం ద్వారా మన చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన విజన్ తోటి మహిళలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారండి. ఆ ప్రేరణా సఖి ప్రోగ్రాం ద్వారా నేను హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ MSME ద్వారా ట్రైనింగ్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్లో 100 మంది మహిళలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నటువంటి 100 మంది మహిళలకు 3 రోజుల పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగిందండి. నిజంగా చాలా గర్వపడవలసిన విషయం అండి ఇది. ఎంతో మంది చదువు రాని వాళ్ళు కూడా కోట్లల్లో వ్యాపారాలు చేస్తున్నారండి. ప్రతి మహిళ కూడా ప్రేరణా శక్తేనండి. ఒక తల్లి నిజంగానే ఒక ప్రేరణా శక్తి. మనం తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు అని నిరూపిస్తున్నారండి. కోట్లల్లో వ్యాపారాలు. సిస్టర్స్, డియర్ సిస్టర్స్, అందరూ ఒక్కసారి ఆలకించరా? మీరందరూ కూడా ప్రతి సార్ వాస్తవం ఇది 175 రూపాయలు. మహిళలు ఎప్పుడు గొప్ప వాళ్ళే, కానీ ఎప్పుడు అనగలతో పడే ఉన్నాం. మనమే అంత గొప్ప వాళ్ళే చేయట్లా మగవాళ్ళు. అదే వాస్తవం కూడా. ప్రస్తుతం మనకి పొదుపు నేర్పింది చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ ఫస్ట్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారే పెట్టారు. 30 రూపాయలతో స్టార్టింగ్ చేశారు ఆ రోజున. అవి రకరకాలుగా ప్రజలు పెట్టేసి అవన్నీ పోటు చేశారు. ఫస్ట్ డోక్రా పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ మహిళలకు గుర్తించబడింది. ఏ పార్టీ వాళ్ళు గుర్తించబడలేదు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇష్టం ఇది. గ్యాస్ బండ్లు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం కింద గ్యాస్ బండ్లు ఇచ్చాడు. ఈ పొదుపు సంఘానికి మేము ఆ రోజున చాలా కష్టపడ్డాం. ఈ రోజు పురుషుడు ఉంటేనే మహిళ ఉంటుంది. పురుషుడు బయటకు పంపిస్తేనే మహిళ వెళ్ళగలుగుతారు. దానికి మా బావగారే నిదర్శనం. ఎందుకంటే నేను ఒక జీరో, కానీ మా బావగారు నా ఎన్నగారు ఉండి నువ్వు ఇది చేయి నువ్వు చేయగలుగుతావని ఒక చిన్న పిల్లకి నేర్పినట్టు కొండి గారిని నేర్పాడు. కొండి గారికి ఓటేసి గెలిపించిన ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎప్పుడూ మేము సేవలు ఉన్నాయి. ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. అందరూ కూడా ఒకరిని ఎవరు అవమానించుకోవక్కర్లేదు. ఒకరొకరు గౌరవించుకోండి. ఆకలి నొలకు అన్నం పెట్టండి. మనుషుల మడికి ఎప్పుడు దూషించద్దు. గౌరవంగా మాట్లాడటం అనేది ముఖ్యం, ప్రధానం. ఎవరు కించపరచడం అనేది మహిళలకి అసలుకి ఉండదు. పక్క ఆడవాళ్ళ నుంచి ఆడవాళ్ళు మాట్లాడవద్దు. ఎవరు ఇష్టం వాళ్ళది. మహిళలు అప్పుడే మహిళలు మనం గౌరవించబడతాం. మహిళ ఎప్పుడు గౌరవించబడతామంటే పక్క స్త్రీ ప్రేమించినప్పుడే మనం గౌరవించబడతాం. అదొకటి గుర్తించబడి ఎవరో శత్రువు కాదు. మహిళే శత్రువు. పక్కన ఎక్కడి నుంచి అయినా రాదు. మనమే శత్రువులు. ఎప్పుడైనా సరే మన కోడళ్ళైనా మన కూతురైనా మనం గౌరవిస్తే చుట్టుపక్కల మనం గౌరవిస్తారు. కూతురు కోడలు ఒకటే, ఎవరైనా ఒకటే, అందరూ ఆడాలనే. అందరూ కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు జిల్లా ప్రజలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చెప్పట్లు. మీరు మా మహారాణులే, దాంట్లో ఏం అనుమానం లేదు. సో అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ, అలాగే కమిషనర్ గారికి, ముఖ్యంగా మనం అందరం కూడా ఒక ఇబ్బంది పడుతున్నాం. మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే ఆవిడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ కి చైర్మన్. ఎవరు? మన సత్య హేమలత గారు. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా రాలేదు కదా అనుకుంటున్నాం. ఆవిడ కూడా మీరు అంటే ఏమంటారు దీన్ని, దాంట్లో ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఆవిడ కేవలం కొద్ది కారణాల వల్ల ఆవిడ ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయిస్తాం. ముఖ్యం మా చిన్నకొండయ్య, నా పేరు పెట్టుకున్న మా కొండయ్య చాలా చక్కగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇవాళ చాలా విషయాలు ఉన్నాయి. ప్రధానంగా మహిళలు మీరందరూ కూడా రుణపడి ఉండాల్సినటువంటి పరిస్థితి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. అలాగే మనల్ని గుర్తించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఇది తప్పదు మీకు. ఎందుకంటే 35 రూపాయలు పెన్షన్
పెన్షన్ స్టార్ట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈ దేశంలోనే పెన్షన్ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన కలిగి మహిళల పట్ల ఒక ఆలోచనతో ముందుకెళ్ళి ఆనాడు మీకు రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా ఈ రిజర్వేషనే కాదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాజ్యాధికారంలోనూ అన్నింటిలోనూ రిజర్వేషన్ తీసుకొస్తే ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ కౌన్సిలర్స్ కానీ చైర్మన్స్ కానీ అలాగే సర్పంచులు కానీ అనేక రకాలుగా ఇవాళ ఎంతోమంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు అంటే దీనికి కారణం ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీయే అనేక రకాల అభివృద్ధికి కారణమైంది. ఆ రోజున మరి మండలాల దగ్గర నుంచి కూడా ఆర్టీసీ డిపో దగ్గర నుంచి అనేకమైనటువంటి సంస్థలన్నింటినీ ఒక పందాలోకి తీసుకొచ్చేసి ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మహిళ సమానత్వం సాధికారత అనేటువంటి విషయాన్ని మొట్టమొదట మన పార్టీ తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పక తప్పదు. మొట్టమొదటిసారిగా నేను చంద్రబాబు గారు మహిళలను ఆర్థికంగా ఎలా ఎదిగిస్తారు అన్న విషయాన్ని గమనిస్తే హైదరాబాద్లో నేను చాలాసార్లు చెప్తాను, నా పక్కనే ఒక లేఅవుట్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ అని చెప్పేసి మహిళల కోసం 500 గజాలు 1000 గజాలు ఇచ్చేసి ఆ రోజున ఇటువంటి ఏవైతే అప్పుడు ఇవి లేవు, సాంబార్ కారం లాంటివి ఇలాంటి కొన్ని పెయింట్స్ ఇలాంటివి ఉండేవి. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 500 1000 గజాలు ఇస్తే ఇవాళ వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోయారు. 70,000 రూపాయల గజం. ఈ రాష్ట్రంలో ఎంతమందికో ఎన్నో ప్రాంతాల్లో ఆ రోజున ఇవ్వడం జరిగింది. అనేక మంది ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడ్డటువంటి పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తుంది. ఈ కూటమి ప్రభుత్వం వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం అనేక సవాళ్ళ మధ్య మీకు తెలుసు, గతంలో జరిగినటువంటి 5 సంవత్సరాల పాలనలో గంజాయి మాదక ద్రవ్యాలు ఎక్కడ పడితే అక్కడ దొరికితే ఇవాళ వాటి మీద కూడా ఛాలెంజ్ తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున యుద్ధం చేస్తూ మహిళలందరినీ కూడా కాపాడుకోవాలి అని చెప్పేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. చిన్నపిల్లల్ని అనేక మంది పిల్లల్ని పైశాచికంగా మానభంగాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి రకరకాల సమస్యలకి కారకమైనటువంటి ఈ మాదక ద్రవ్యాలని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు పెద్ద ఎత్తున పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కూడా మన జిల్లాలో 3 మంత్రులు కలిసి రేపల్లిలోను, అలాగే ప్రకాశం జిల్లాలో ఈ జిల్లాకు సంబంధించిన దగ్గర ఇవాళ మార్కాపురంలో కూడా బాబు గారు ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. అసలు ఈ మహిళా దినోత్సవం ఇందాక సంవత్సరం చెప్పారు. 1910లో మొట్టమొదట కాపెన్ హంగస్ అనే జరిగినటువంటి ఒక అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళా సమావేశంలో కార్లా జట్కిస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ రోజు ఏర్పడింది. అయితే అది ఆ రోజున ఏమైందంటే మహిళా దినోత్సవం కాదు, ముందు దీనికి వచ్చేటప్పటికి ఆనాడు అంటే మహిళా దినోత్సవానికి ముందు మహిళా కార్మికుల దినోత్సవం అనేటువంటిది పెట్టారు. అది కాదు, ఇది మహిళా దినోత్సవం అని చెప్పి పెట్టడం జరిగింది. దీన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే సమాజంలో స్త్రీ యొక్క పాత్రను మనం ఒక్కసారి ఆలోచించుకుంటే తల్లిగాను, మన చాలా సినిమాలు చెప్పారు, తల్లిగాను భార్యగాను పిల్లలకి ఆవిడిచ్చిన సర్వీస్ కానీ లేదా పెద్దవాళ్ళు మన ఇంట్లో వదిలేస్తే వాళ్ళకి ఇచ్చిన సర్వీసులు కానీ వీటన్నిటికీ ప్రధానమైన కారణం మహిళలే. దీనికి ఒక అడుగు ముందుకెళ్తే మనం సతీ సహగమనం మనం అంతా కూడా పుస్తకాలు చదువుకున్న తప్ప మనం చూడలేదు. ఆనాడు ఉన్నటువంటి సమాజం మొత్తం కూడా భర్త చనిపోతే భార్య కూడా అదే స్థితి మంటల్లో వెళ్ళినటువంటి సందర్భం. ఎంతోమంది పోరాట ఫలితంగా చాలా మందికి దేశంలో స్వతంత్రం వచ్చి మహిళలు ఈరోజు ఐఏఎస్ అధికారులు కానీ ఈ దేశానికి ప్రధానులు కానీ అనేక దేశాల్లో ఇవాళ ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళారంటే అందరూ చదువుకునేటువంటి అవకాశం దొరకడమే కారణం. కాబట్టి ఈ రకంగా అన్ని రకాలుగా ముందుకెళ్ళినటువంటి మహిళలు ఈరోజు పురుషులకి మహిళలకి తేడా ఏం లేదు. కానీ పురుషాధిపత్యం ఇంకా ఏం చేస్తుందంటే ఇంకా తక్కువగానే చూస్తుంది. ఎంత గొప్పగా వెళ్ళిన మహిళ ఆ మహిళని తక్కువగానే చూస్తున్నారు. చూశాను నేను మొన్న మన
దేవాదాయ శాఖ మంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఆవిడ్ని ఆయన అమ్మ అంటున్నాడు, అమ్మ రా ఇదిగో మన కొండ గారు వచ్చాడు అంటున్నాడు. అంటే నేను మనసులో పెట్టుకున్నాను, అంటే ఆమెను అమ్మ అని పిలుస్తున్నాడు వాళ్ళ భార్యని. ఇది ఎంత గ్రేట్నెస్ మీరు ఆలోచించండి. కాబట్టి వాళ్ళన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. మీరు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టారండి. మహిళల గురించి చెప్తుంది సార్. ఈరోజు మెప్మా ఇది ఎలా వచ్చింది? మహిళల కోసం ఏర్పడినటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ దాదాపుగా ఆర్పీలు ఉన్నారు, రథసారథులు ఉన్నారు మనకి. దీనికంటే ముందుకెళ్తే డ్వాక్రా మహిళలు. ఈరోజు డ్వాక్రా మహిళల విషయాన్ని మనం చూస్తే వాళ్ళు రాజ్యాధికారాన్ని కూడా శాసించే పరిస్థితికి ఎదిగారు మహిళలు. అవునంటారా కాదంటారా? రాజ్యాధికారాన్ని కూడా ఎదిరించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? చంద్రబాబు నాయుడు గారి టైంలో స్టార్ట్ అయింది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ మనం ఈ ఆర్పీల ద్వారా అనేక మందికి అవకాశం కల్పించవచ్చు. అట్లాగే అలాగే పట్టణాలు అయితే పట్టణ పేదరికం అంటారు, మరి గ్రామీణ ప్రాంతం అయితే గ్రామీణ పేదరిక నిర్మూలన. ఈ ఎప్పుడు వచ్చినాయండి ఇవి? ఎవరి ప్రభుత్వంలో వచ్చిందండి మీరు చెప్పండి. మీరు ఇవి కూడా తెలుగుదేశం పార్టీలోనే వచ్చినాయి. అంటే ఈ ఆలోచన శక్తిని అంతా కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వమే స్టార్ట్ చేసింది. అయితే అదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చినా సరే దాన్ని కంటిన్యూ చేశాడు. నో డౌట్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరం ఏ పార్టీకి ట్రైన్ పక్కన పెట్టండి. మనందరం మనుషులమే, సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో మనందరమే ఉన్నాం. అయితే మాట్లాడక తప్పదు. ఒక పార్టీ వచ్చి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే తిరిగి మళ్ళా వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయాలి. ఇవాళ మన మున్సిపాలిటీ ఉంది, మన వాళ్ళందరూ కష్టపడి గెలిచారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? నేను వాళ్ళకి డెవలప్మెంట్ చేయాలన్నటువంటి భావంతో ఉన్నాను తప్ప మన ఆలోచన అంతా కూడా ఏంటి? ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి మీరు చూసారా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను అందరికీ నేను హ్యాపీగా నవ్వుతూనే వెళ్ళాను. అంటే దీని అర్థం ఏంటంటే మనం కాస్త ఓపిక పడితే పోయిందే లేదు. ఓపిక పట్టాలి. ఓపిక పడితే అభివృద్ధి వస్తుంది. నేను ప్రధానంగా మళ్ళీ ఒక విషయానికి సంతోషపడుతున్నాను. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. నేను అసెంబ్లీలో కూర్చున్నప్పుడు కూడా చాలా విషయాల మీద, అంటే ఇవాళ సమాజం నుండి అనేక మంది పేదవారి కోసం అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రశ్నలు కూడా మాకు ప్రతిపక్షం లేకపోయినా సరే మాలో మేమే ప్రశ్నలు వేస్తున్నాం, మా మంత్రులే మాకు సమాధానం చెప్తున్నారు. ప్రతిపక్షం కూడా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఉంటే మన లోపాలను తెలియజేస్తుంది. మేము కూడా ఇప్పుడు ఎంపీపీకి ఉన్నప్పుడు 10 మంది ఎంపీడీసీలు 10 మంది గెలిచింది, ఇంకెవరు లేరు. కానీ అప్పుడు కూడా ఒకరిద్దరు గెలిచుంటే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రశ్న వేస్తారు కదా, వేసినప్పుడు మనకు తెలియని విషయాలు కూడా మనకు తెలుస్తాయి. అవసరం ప్రజల్ని అంకిత భావం ఉండాలి. ప్రజలు మనల్ని గెలిపించారు అంటే వాళ్ళకి మనం రుణపడి ఉండాలి, వాళ్ళకి సేవ చేసేటువంటి దృక్పథంతో ఉండాలి. గెలిచిన తర్వాత భస్మాసురుడు హస్తంలాగా ఒకసారి నేను ఎత్తున పెట్టి చూస్తాను చూడమని చేశాడు కదా, అలా చేస్తేనే నష్టం. ఎందుకు మమ్మల్ని గెలిపించారు మీరు? మీ మీద నేను కక్ష కార్పుణ్యాలు తీసుకోవడానిక? మిమ్మల్ని ఎక్కడైనా అవసరం ఉంటే మీ యొక్క ఆస్తుల్ని అన్నింటిని లాక్కోవడానిక నేను వచ్చింది కాదు కదా. మీకు ఎవరితోనన్నా ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కారం చేయడం కోసమే నన్ను మీరు గెలిపించారు. సో అది కావాలి నాయకుడు ఎవరికైనా సరే. ఒక పర్సన్ వచ్చి ఇవాళ ఒక కౌన్సిలర్ గానో ఒక సర్పంచ్ గానో ఏదో గెలవడం అని అంత తేలిక కాదు. దాని కష్టం నాకు తెలుసు. కాబట్టి అటువంటి వాళ్ళు మనం ఏం చేయాలి? గౌరవించాలి. వాళ్ళు కూడా ఏం చేయాలి? సమాజం పట్ల సేవ చేసేటువంటి అంకిత భావంతో పనిచేయాలి. ఇప్పుడు మొన్నటికి మొన్న చాలా చక్కటి స్కీమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇందాకేమో ఇప్పుడు మన ఎంఎస్ఎంఈ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి, ఈ ప్రోగ్రామ్కి మన కలెక్టర్ గారు, నేను, మన వాళ్ళు కొంతమంది వచ్చారు. బాపట్లలో కూర్చొని 26 మంది బ్యాంకర్స్ని పిలిచాం. మీరు ముద్రా లోన్స్ ఎలా ఇస్తారు, పేదల కోసం లోన్లు ఎలా ఇస్తారు, ఒకవేళ మా వాళ్ళు డిఫాల్టర్లు అయితే వాళ్ళని పక్కన పెట్టి
వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి ఎవరికో ఒకరికి మీరు లోన్ ఇవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళని అభివృద్ధి చేయాలి. గతంలో ఒకవేళ ఏదైనా డిఫాల్టర్స్గా ఉంటే అది ఈ టైంలో మేము చేస్తాం, కానీ దాన్ని అడ్డపెట్టి మీరు లోన్ ఇవ్వడానికి ఆపడం అయితే జరగకూడదని చెప్పి కలెక్టర్ గారు నేనైతే రిక్వెస్ట్ చెప్పాను, కలెక్టర్ గారు అయితే డైరెక్ట్ చెప్పాడు మీరు చేయాల్సిందే అని. అంటే ఇవాళ మా ఉద్దేశం ఏంటి అంటే ఇవాళ యావత్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ సభ్యుడు ఎవరైనా సరే ఖచ్చితంగా గ్రామీణ పేదలు పట్టణ పేదలకి ఆర్థికంగా ఎదిగేటువంటి విధానం ఏంటి అనేది మేము ఆలోచిస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో పూర్ టు రీచ్ అంటే ఏంటి అన్నది మేము ఆలోచించాం. ఇందులో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ ఒకప్పుడు లోన్ ఇస్తే ముందు సబ్సిడీ తీసుకొని లోన్ వదిలేసేవాడు. అంటే దాని అర్థం ఏంటి? డెవలప్మెంట్ లేదు, కేవలం సబ్సిడీ కోసమే పనిచేసేవాడు. ఇవాళ అలా లేదు. మోడీ గారి ప్రభుత్వం చాలా చక్కగా ఆలోచించి బ్యాక్ అండ్ సబ్సిడీ అంటే ఈరోజు మీకు 5 లక్షల రూపాయలు మేము సబ్సిడీ ఒక లోన్ ఇస్తే 35,000 రూపాయలు లక్షకి మీకు సబ్సిడీ ఉంది. దీన్ని ఎప్పుడు ఇస్తున్నాము అంటే 5 లక్షలు కట్టిన తర్వాత ఇస్తున్నాం. 5 లక్షలు కట్టిన తర్వాత 1,75,000 మీ అకౌంట్లోకి ఇస్తున్నాం. ఇది ఇప్పుడున్నటువంటి స్కీమ్స్లో ఉన్నటువంటి పరిస్థితి. చాలా మందికి అనేక రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఇవాళ 1 లక్ష రూపాయల నుంచి 50 లక్షల వరకు ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ మెప్మాలో కానీ ఏపీఎంసీ దగ్గర కానీ, అంటే మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఏపీఎంసీ అంటారు. ఇక్కడేమో ఈయన్ని కొండయ్య గారిని సిఎంఎం అంటారు. వీళ్ళ ద్వారా చీరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ముందుకు వచ్చి పని చేసుకుంటాను, నేను బతుకుతాను, నాకు మార్గం చూపించమంటే ఖచ్చితంగా మీకు మార్గం చూపించడానికి ఇవాళ వీళ్ళు సహకరిస్తారు, నేను కూడా సహకరిస్తాను. ఈరోజు కుట్టు మిషన్లు సంబంధించి దాదాపు 100 మందికి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు చేసుకోవాలి. కానీ ఇవాళ ప్రభుత్వం చాలా ముందుకు వచ్చింది. చాలా రకాల అంటే మీకు వ్యాపారాలకి నేర్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందాక చెప్పింది చక్కటి మాట. ప్రతి ఇంటిలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం స్లోగన్ ఏంటి తెలుసా? ఇంతకుముందు చదువు, ఇప్పుడు ఉద్యోగం, ఇప్పుడు అధికారమే మాట్లాడుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఒక వ్యాపారస్తుడు ఉండాలన్నదే మా ఆలోచన. దీనికి కావాల్సినటువంటి స్టెప్స్ తీసుకుంటున్నాం. ఏదో మేము వచ్చి మీటింగ్లో కూర్చొని వాగ్దానాలు చేయట్లేదు, ఆచరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మేము మీరందరూ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మాకేమీ జరగదు, మాకేమీ చేయట్లేదు, మా వల్ల కాదు అంటే అది మీ కర్మ. మీరు ఏం చేసుకోవాలి, మీరు ఏ వ్యాపారం చేస్తారన్నది మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ అందాకే మేడం చెప్పారు మీకు శక్తి యాప్. దీన్ని ఓపెన్ చేస్తే ఏ రకంగా మీరు పైకి రావచ్చు అన్న విషయాన్ని కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వీళ్ళందరితో కూడా ఇక్కడ కొండయ్య గారు కానీ అక్కడ ఉన్నటువంటి 2 ఏపీఎంస్ కానీ ఎక్కడికక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఆఫీసులో ఒక టైం పెట్టుకొని ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తారో ఏమి వ్యాపారం చేసుకోవచ్చు, ఏమి చేస్తే ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారన్న విషయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. మన చీరాలని మనందరం కలిసి అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేయాలి మనం. ఈరోజు నేను పోరాటం చేస్తున్నా. ఖచ్చితంగా ఎప్పుడో మర్చిపోయినటువంటి ఈ పక్కనే ఉన్నటువంటి ఇక్కడ ఒక బ్రిడ్జి మనకు అవసరం. ఇది కూడా రీఎస్టిమేషన్ వేయిస్తున్నాను. త్వరలో మనకు బ్రిడ్జ్ వస్తుంది మన వెనకాలే. దాన్నే మీరు పెట్టిందే, మళ్ళీ నేను దాన్నే కంటిన్యూ చేశాను. అట్లాగే ఏనాడు మనకున్నటువంటి మత్స్యకారుల కోసం దాదాపు 8,000 మంది మత్స్యకారులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కోసం ఖచ్చితంగా ఒక ఫిషింగ్ హార్బర్ రావాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని కూడా మన టైంలో తీసుకొస్తాం. అలాగే ఎవరైతే మన దగ్గర చేనేతలు ఉన్నారో చేనేతల కోసం ఒక హ్యాండ్లూమ్ పార్క్ తీసుకొచ్చి ఒక మోడల్ పార్క్ లాగా మొత్తం చీరాల్లో ఒక మోడల్ పార్క్
ఉంది మీరు చూడండి అనే విధంగా దాన్ని తీసుకురావడం, అలాగే ఒక మగ్గం కానీ ఒక యానం కానీ లేకపోతే నూరు కానీ కొనుక్కునే ప్రతి ఒక్కరికి కూడా ముద్రా లోన్స్ ఇప్పించడం జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క జిల్లాలో 7,900 మంది మగ్గాలు ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 71 సొసైటీస్ ఉన్నాయి. ఆ సొసైటీస్ మీద కూడా అసెంబ్లీలో కూడా అనేక రకాల ప్రశ్నోత్తరాలు కూడా జరిగినాయి. ఖచ్చితంగా చాలా దౌర్భాగ్యం, దుర్మార్గం. పేదవాళ్ళకి సంబంధించినటువంటి సొసైటీస్ కూడా చాలా మంది మోసం చేశారు. వాళ్ళ సంగతి తేలుస్తా తిరిగి 41 సొసైటీని ఈ ఊళ్ళో తీసుకొస్తాం, ఖచ్చితంగా చేస్తాం. 11 లోన్ ఇప్పిస్తాం. సొసైటీస్ అనేది సక్రమంగా ఉండాలి, చేనేతలందరూ బాగుండాలనేది నా లక్ష్యం. మిగిలినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనేక రకాల వాళ్ళు మీరు వాళ్ళు చూడండి, ఒక గోకుల్ సెట్స్ ఇచ్చాం. ఎంత హ్యాపీయెస్ట్ గా ఉందో మీరు ఆలోచించండి. ఇంకా గోకుల్ సెట్స్ కావాలి అని చెప్పేసి నేను మాట్లాడాను. ఎందుకు మాట్లాడానంటే ఎక్కడ పడితే అక్కడ బస్సులు పెట్టేయడం గ్రామీణ ప్రాంతాలు చాలా ఇబ్బందిగా ఉంది. వాటన్నిటి కూడా ఖచ్చితంగా మాకు గోకుల్ సెట్స్ కావాలని చెప్పాము. అవి కూడా తీసుకురాబోతున్నాం. అలాగే ఇప్పుడు దాదాపుగా 10 కోట్ల రూపాయల ఎన్ఆర్జీఎస్ మండలాల్లో మనం తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించిన వర్క్స్ సగమే అయ్యి ఇంకా సగం కూడా చేయబోతున్నాను నేను. అలాగే ఇప్పుడు మన కౌన్సిలర్ బాలకృష్ణ ఓ మాట చెప్పాడు. మనం డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడో చాలా రోజుల క్రితం ఎక్కడో వేసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ మీద ఖచ్చితంగా నేను ఇక్కడే వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఒక తీర్మానం చేయండి. మొత్తం చీరాల్లో మాకు మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఒక తీర్మానం చేసి ఈ తీర్మానాన్ని మున్సిపల్ మంత్రి గారి దగ్గరికి మరి అలాగే చంద్రబాబు గారి దగ్గరికి నేను తీసుకెళ్ళడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. అలాగే మీ అందరికీ ఏ అభిప్రాయం అయితే ఉందో నాకు కూడా అదే అభిప్రాయం ఉంది. చీరాలని అందరూ కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇలా మా ఆవిడ మాటలు మీరు విన్నారు కదా, ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడము, సాటి మనిషిని గౌరవించలేకపోవడము, ఈ సిద్ధాంతాలకే మేము కట్టుబడి ఉన్నాం మొదటి నుంచి కూడా. మనము ఎలా తయారు చేసుకుంటే మన ఫ్యామిలీస్ అలాగా ఉంటాయి. ఫైనల్గా నేను చెప్తున్నా, ఈరోజు చాలా మంది మహిళలు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ, ఇది రాజకీయ నాయకుడిగా చెప్పట్లేదు, మీలో ఒక కుటుంబ సభ్యుడిగా చెప్తున్నాను. ఆవేశాలకి పోవద్దు. మనం చదువుకున్నంత మాత్రాన, ఏం చేసినంత మాత్రాన ఇంకా పురుషాధిపత్యం పోలేదు. ఉంది, ఇంకా అది అక్కడక్కడ ఉంది. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి, ఒక అడుగు తగ్గితే 10 అడుగులు అతను వంచచ్చు, కాస్త వంచచ్చు. మీరు అది మీరు నేర్చుకోవాలి. మీ పిల్లలు కూడా చెప్పండి, పౌరుషానికి బాగుంది, కుటుంబాలు ఎక్కడెక్కడ విడిపోయే పరిస్థితి వెళ్ళకూడదు, కుటుంబాన్ని మీరు సరి చేసుకునేటువంటి విధానం. అట్లాగే మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైతే పేదవాళ్ళు, ఏ ఆదరణకి నోచుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడమే ఇవాళ బయటకు వచ్చే మీలాంటి మహిళలు చేయాల్సినటువంటి పని. పెన్షన్స్ లేనటువంటి వాళ్ళకి పెన్షన్ ఎక్కడికి ఇవ్వాలన్నది మీరు ఆలోచించాలి. దీంట్లో ప్రధానంగా మరి ఇక్కడ అంటే ఇప్పుడు ఆర్మీలతో పాటు ఇంకా మిగిలినటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కదండి. ఎవరెవరు ఉన్నారు? అందరూ కష్టపడి పనిచేయండి. పని చేసిన వాళ్ళ జోలికి నేను రాను. పని చేయకపోతేనే నేను ఒప్పుకోను. ఎందుకంటే మనకి అవకాశం దొరకడం చాలా కష్టం. దొరికిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. మీరు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రతి ఎంప్లాయీ కూడా ఖచ్చితంగా అందరం కలిసి కష్టపడాలి. ఏదైనా అవసరం ఉందనుకోండి, మంచిగా విషయాన్ని చెప్పుకోవాలి. మీరు అంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకా పార్టీ విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మన అందరం తలుచుకుంటే చీరాల పేదరికంలో ఉన్నటువంటి ఊరు అని అనకుండా ఇక్కడ కూడా అందరినీ ఆర్థికంగా తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. నేను ఏదైతే ఈ యొక్క పార్క్ అంటే సేనా హ్యాండ్లూమ్ పార్క్ కానీ లేకపోతే
పర్యాటక రంగం గురించి రేపే మన ప్రశ్న ఉంది. రేపే అసెంబ్లీలో పర్యాటక రంగం మీద ఒక ప్రశ్న ఉంది. నేనేమనకపోతున్నానంటే మీరు కూడా నాకేమైనా ఆలోచన ఉంటే చెప్పండి. అంటే మీరు నాకు చెప్పండి, మీరు నాకు తెలియజేయండి, నేను కూడా అయ్యే రేపు మాట్లాడతాను. ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటే, ఒక మంచి రోడ్లు ఇవ్వండి, ఒక సబ్స్టేషన్ ఇవ్వండి, కనెక్టింగ్ రోడ్లు ఇవ్వండి. ఖచ్చితంగా నేను బయట నుంచి ఇన్వెస్టర్స్ అందరినీ తీసుకొచ్చేసి చీరాలలో చాలా రిసార్ట్స్ కట్టిస్తాను. దాని ద్వారా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. మన వాళ్ళందరూ కూడా బాగా పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి నేను చెప్తాను. వర్మ గారు చాలా స్పోర్టివ్గా ఉన్నాడు. ఆయన ఏది మాట్లాడినా మా బాపట్ల మా చీరాల రెండు డెవలప్మెంట్ అవ్వాల్సిందే, మా ఇద్దరికి కలిపి ఒక మంచి రోడ్డు వేయాల్సిందే అనేటువంటి నినాదంతో ఉన్నాడు ఆయన. సో చక్కటి ఎమ్మెల్యే, మనకి ఆయనకి ఇద్దరికి కలిపి మంచి రిలేషన్స్ ఉన్నాయి. చక్కగా ఈ రెండు ప్రాంతాలని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నాం. అలాగే మనకి ఈరోజు ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇప్పుడు మీకు తెలియాలి ఎలా జరుగుతుంది పరిస్థితి. ఇద్దరు మంత్రులు మన వాళ్ళే. మూడో మంత్రి కూడా పక్కనే, అంటే ఇప్పుడు మన ప్రకాశంలో ఉన్నట్టు ఇప్పుడు దాకా కూడా కొంచెం తోడి మనం బాపట్ల వెళ్తాం, కొన్నిటికి మనం ప్రకాశం వెళ్తాం. అది రేపో మాపో ఏదో సెటిల్ అవుతుంది వేరే విషయం. అక్కడ డోలా కూడా ఉన్నాడు. చాలా మంచి సమయం, నాకు తెలిసి మనకి చాలా మంచి సమయం. ఈ సమయంలో అనవసరంగా నా టైంని వేస్ట్ చేయకుండా, అవసరం లేని వాటన్నిటికీ నన్ను టైం వేస్ట్ చేయకుండా, నాకు కూడా వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి నిజమైన అవసరం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మీకు ఏ పని కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తాను. ముగ్గురు వ్యక్తుల ద్వారా పేదరికాన్ని చీరాల్లో నిర్మూలన చేసేదానికి అవకాశం ఉన్నది. అయితే గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్తాం కానీ తాపుడు ఎవడతారని కాదు. ఎంత చేసినా ఏమున్నదిలే గర్వకారణం అనుకుంటా పోతే మనం ఏం చేయలేము. కాబట్టి ఒక సదవకాశం వచ్చిన మీ అందరూ కూడా అనేక మంది పేదవాళ్ళ కోసం మీరు, నేను, మనందరం కలిసి, మన నాయకులు అందరం కలిసి కష్టపడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు నమస్కారాలు, ధన్యవాదాలు. గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టాలండి. ఈ రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 3,80,00,000 రూపాయలు మన మహిళా సంఘాల సభ్యులకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేరు సార్ చెప్పు. ఓకే సార్. తేజమతి దుర్గా, కందుకూరు శ్రీలక్ష్మి, గేదెల అనురాధ, అడుగు మాకు ఏ పేరమ్మా? మా గేదెల అనురాధ పంపించు. ఏ పేరు? నీరుకట్టు గిరిజ, నీరుందా? విధాన సభ సామ్రాజ్యం యూనిట్ బ్యాంక్ చెప్తా. Look here, sir. Okay. తీసుకోండి వెళ్ళిపోండి. మాధవి మాధవి సాపక్క నుంచండి, వరుసగా నుంచండి. మీనా కుమారి, శారద, ద్రౌపది పేరు చదివిన ద్రౌపది, శారద. చూడండి తులసి పనేనా సైడ్ కొద్దిగా
ఫోటో దిగినా ఆగమని చెప్పాను ఆయన ఫోటో దిగా హేమలత చేతుల నుంచి హేమలత ఆశ మీరు నలుగురు అట్టాకి నుంచోండమ్మా ఫోటో తీస్తారు. నెక్స్ట్ లెమన్ అండ్ స్పూన్ సుకన్య సుధారాణి కొట్టుకో ఫోటో సుధారాణి ఎం విజయలక్ష్మి పి హేమలత మా సుకన్య ఏదో పెట్టుకోండమ్మా ఆ చివరుంటే ఎట్లమ్మా ఎన్ వాణి ఎస్ రాణి